హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను కాంచన, మీరు చూస్తున్నది వేములపల్లిస్ కిచెన్. ఈ రోజు రెసిపీ వచ్చేసి పొట్లకాయతో రోటి పచ్చడి. రోటి పచ్చడి అంటే ప్రతి ఒక్కరికి ఇష్టమైన రెసిపీ. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని రోటి పచ్చడితో కలుపుకొని తింటే ఆ కమ్మదనమే వేరు. మరి ఈ రోజు పొట్లకాయతో రోటి పచ్చడి ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేసి తెలుసుకోండి. వీడియోలోకి వెళ్ళబోయే ముందు నా ఛానల్ ని అందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పొట్లకాయ పచ్చడికి కావాల్సిన పదార్థాలు: పొట్లకాయలు 1/2 కేజీ, పచ్చిమిర్చి 8 నుంచి 9 కాయలు, చింతపండు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా, ఉప్పు మీ రుచికి సరిపడా, జీలకర్ర 1 టీ స్పూను, ఆవాలు 1 టీ స్పూను, పచ్చి శనగపప్పు 2 టీ స్పూన్లు, ఎండుమిరపకాయలు 2, వెల్లుల్లిపాయలు 2 చిన్న సైజు, పసుపు 1/2 టీ స్పూను, నూనె 4 టేబుల్ స్పూన్లు, కరివేపాకు, కొత్తిమీర, పెరుగు. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ఆ ప్యాన్ వేడెక్కాక 2 టీ స్పూన్ల నూనె పోసుకోవాలి. నూనె వేడయ్యాక పచ్చిమిరపకాయలు ఇందులో వేసుకొని బాగా వేపుకోవాలి. ఇలా వేగిన పచ్చిమిరపకాయలని ఒక ప్లేట్లోకి తీసుకొని ఇలా పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న పొట్లకాయ ముక్కల్ని వేసుకొని బాగా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి చింతపండు, పసుపు, అలానే కొంచెం ఉప్పుని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఉప్పంతా బాగా ముక్కలలో కలిసాక మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి ముక్కలు అడుగంటుకోకుండా కలుపుకుంటూ ఉండాలి. ఈ విధంగా పొట్లకాయ ముక్కలలో నీరు మొత్తం ఎగిరిపోయే అంతవరకు చక్కగా కలుపుకొని ఈ పొట్లకాయ ముక్కల్ని పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి. ఈలోగా మిక్సీ జారు తీసుకొని ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి, అలానే వెల్లుల్లి, జీలకర్ర, కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఉప్పు ఆల్రెడీ మనం వేసుకున్నాము, చూసుకొని సరిపోనంత వేసుకోండి. ముక్కలలో వేసుకొని మగ్గించుకున్న చింతపండును కూడా మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇవన్నీ కలిపి ఒకసారి కచ్చాగా ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పొట్లకాయ ముక్కలు బాగా చల్లగా అయ్యాక మిక్సీ జార్లోకి వేసుకొని కచ్చాపచ్చాగా రుబ్బుకోవాలి. ఈ విధంగా ముక్కల్ని గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి వేసుకోవాలి. మిగతా ముక్కల్ని కూడా ఇదే విధంగా గ్రైండ్ చేసుకొని అంతా ఒకే దాంట్లోకి వేసుకొని బాగా కలుపుకోవాలి. పచ్చడి మొత్తం బాగా కలిసాక ఈ పచ్చడికి తిరగమూత వేసుకోవాలి. తిరగమూత కోసం స్టవ్ వెలిగించుకొని చిన్న ప్యాన్ పెట్టుకొని అందులోకి మిగిలిన నూనె మొత్తం వేసుకోవాలి. ఇందులో ఎండుమిరపకాయలు, అలానే ఆవాలు వేసుకోవాలి. ఆవాలు కొంచెం చిటపటమన్నాక శనగపప్పు, అలానే నూరు పెట్టుకున్న వెల్లుల్లి వేసుకోవాలి. వెల్లుల్లిపై కొంచెం వేగిన తర్వాత ఇందులోకి జీలకర్ర కూడా వేసుకొని కొంచెం వేపుకోవాలి. ఇలా వేగిన దాంట్లోకి కరివేపాకు, కొత్తిమీరను కూడా వేసుకొని కొంచెం వేపుకోవాలి. ఈ తిరగమూతని పొట్లకాయ పచ్చడి మీద వేసుకోవాలి. ఈ పచ్చడిని ఇలానే అన్నంలో వేసుకొని తిన్నా బాగుంటుంది. లేకపోతే మీరు తినబోయే ముందు ఒక బౌల్ తీసుకొని ఆ పచ్చడిని కొంచెం వేసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ అంతా పెరుగు వేసుకొని చక్కగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాన్ని వేడివేడి అన్నంలో తిన్నా చాలా రుచిగా ఉంటుంది. చూశారు కదండి, ఎంతో రుచికరమైన పొట్లకాయ పచ్చడిని. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.